ఖమేనీ చుట్టూ ఉన్న వాళ్ళే వెన్నుపోటు పొడిచారు, తప్పనిసరిగా సమాచారం అమెరికాకి ఇచ్చారు. తప్పనిసరిగా అక్కడ ఇంకోటి ఏంటంటే జరిగింది, ఖమైనీతో పాటు టాప్ జనరల్స్ అందరూ స్ట్రాటజిక్ గా, అంటే ఒక నానుడు ఉంటది, రైట్, వీ షుడ్ నాట్ కీప్ ఆల్ అవర్ యాపిల్స్ ఇన్ వన్ బాస్కెట్. తెలుగులో చెప్పాలంటే మన అన్ని కీలకమైన విషయాలు మొత్తం, కీలకమైన మనుషులు మొత్తం ఒక చోట కూర్చున్నప్పుడు ఆ సమాచారం కనుక శత్రు దేశానికి వెళ్తే ఎంత దారుణంగా ఉంటుందో. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వాట్ ఎవర్ యూ నేమ్, రైట్, కొంతమంది అన్ఫార్చునేట్లీ అనొచ్చు, కొంతమంది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవును, బట్ ఇట్ హ్యాపెండ్. సో ఇక్కడ జరిగింది ఏంటంటే అయతుల్లా ఖొమైనీ ఎక్కడ కూర్చున్నారు, ఎవరెవరితో మీటింగ్ లో ఉన్నారు, ఎన్ని గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుద్ది, అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఇంటెలిజెన్స్ సేకరణ జరిగిందంటే అమెరికా ఇజ్రాయెల్ అది ఆల్టుగెదర్ డిఫరెంట్ వార్ గేమ్ అన్నమాట. సో అంటే మానవ సహాయం లేకుండా ఓన్లీ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కదలికలు పసిగట్టడం అంత ఈజీనా, లేదంటే మీకు ఇందాక చెప్పాను కదా సతీష్ సార్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, మరి ముఖ్యంగా మిలిటరీ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్, అతి ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఇరానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన ఐఆర్జీలో నుంచి కూడా 100% ఇంటెలిజెన్స్ లీక్ అయింది. రైట్, దాని మూలంగానే నాయకుడు లేని రాజ్యంగా, లేకపోతే రాజు లేని రాజ్యంగా ఈ రోజున ఇరాన్ నిలబడింది. ఓకే, సో వేరే యుద్ధానికి అంటే రష్యా యుక్రెయిన్ కి, దీనికి అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ కి జరిగిన తేడా ఇది. అవును, యాక్చువల్గా రష్యా కూడా జెలెన్స్కీని ఎక్కడ ఇప్పుడు టార్గెట్ చేయట్లా, టార్గెట్ చేసినా గానీ ఆయన సక్సెస్ఫుల్ గా తప్పించుకుంటూ వస్తున్నాడు. అవును, అట్లాగే యుక్రెయిన్ కూడా వ్లాదిమిర్ పుతిన్ ని, అంటే రష్యన్ ప్రెసిడెంట్ ని టార్గెట్ చేసినా కానీ తప్పించుకుంటూ వస్తున్నారు. అంటే అక్కడ అర్థం ఏంటి, ఇంటెలిజెన్స్ లీక్ అవట్లా, అక్కడ సింపుల్ గా లీక్ అయిపోయింది, 100% ఇంటెలిజెన్స్ లీక్. రైట్. మరి